రాత్రికాల ప్రార్థన. సర్వోన్నతమైన స్థలములలో ఆసీనుడువయుండి నిత్యము వేవేల దేవదూతల చేత పరిశుద్ధుడు 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 అని కీర్తించబడుతున్న కొనియాడబడుతున్న మా దేవా, మీకు వందనాలు నాయన. మీకు స్తుతులు ప్రభువా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము అయా. గడిచిపోయినటువంటి ఉదయము నుంచి ఈ రాత్రి ఈ క్షణము వరకు మమ్మల్ని ప్రేమించిన విధానాన్ని బట్టి వందనాలు నాయన. అవునయ్యా, ఎన్నో ప్రమాదాలు మార్గంలో ఉన్నా, ఎన్నో సమస్యలు మాకు ఎదురైనా, ఎంతో మంది భయంకరమైన వ్యక్తులు మమ్మల్ని ఇబ్బందులకు గురి చేయాలని చూసినా వాటన్నిటి నుంచి తప్పించి రక్షించి ఈ రాత్రిన మమ్మల్ని క్షేమముగాను సజీవులుగాను నిలవబెట్టుకున్నందుకు స్తోత్రాలు. ఏ లేమి లేకుండా, ఏ బలహీనత రాకుండా కాపాడినందుకు కృతజ్ఞతలు. మరొకసారి మేమందరము కుటుంబముగా సంఘముగా చేరి మీ నామాన్ని స్తుతించుకునే ప్రార్థించుకునే అవకాశం అనుగ్రహించినందుకు లెక్కించలేని స్తుతులయ్యా, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలను అని నిర్గమకాండం 14వ అధ్యాయం 14వ వచనంలో అయా భక్తుడు అంటున్నట్లుగా, అవునయ్యా, ఈ రాత్రిన మీరు మాకు తెలియపరుస్తున్నారు, మీరు మా పక్షంగా ఉన్నారు తండ్రి. అయా, మేము చేయాల్సిన యుద్ధము మీరు చేస్తారని, మేము ప్రయాస పడొద్దని, అయా మేము నిస్సహాయులమైనప్పటికీ నీవు మాత్రము సర్వశక్తిమంతుడు అయిన దేవుడు అని ధైర్యముతో ఈ రాత్రిన మేము జీవించుటకు కృప చూపించండి. ఎవరి హృదయంలో అయితే ఈ రాత్రిన భయం ఉందో, కలవరం ఉన్నదో, అయా ఆ కలవరాన్ని, ఆ భయాన్ని తీసివేయండి. అయా వారి పక్షంగా మీరు పోరాడండి, వారి పక్షంగా మీరు వారిని దీవించండి, వారి పక్షంగా మీరే వారిని గెలిపించమని కూడా బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. ఈ రాత్రి సమయంలో ఈ ప్రార్థనలో విశ్వాసంతో నమ్మకంతో ఎంతమంది బిడ్డలైతే ఏకీభవిస్తున్నారో అందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఏ సమస్య, ఏ బలహీనత, ఎటువంటి ఇబ్బందులు ఏ బిడ్డ దగ్గరికి రాకుండా చేరకుండా కృపా సహాయము దయచేయండి తండ్రి. అయా, అనారోగ్యంతో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాము. వారికి ఉన్న ప్రతి విధమైనటువంటి అనారోగ్య పరిస్థితిని యేసు నామములో తండ్రి తీసివేయండి. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఏ వ్యాధి ఉన్నప్పటికీ ఆ వ్యాధి నుంచి స్వస్థత, విడుదల అనుగ్రహించండి నాయన. దురాత్మ అంధకార క్రియల చేత పీడించబడుతున్నారు, చాదబడి శక్తుల చేత నాయన వారు సమస్యలు ఎదుర్కొంటున్నారు. యేసు నామములో వాటన్నిటినీ కూడా లయపరచండి తండ్రి. డిప్రెషన్లో ఉన్న ప్రతి బిడ్డకు అయా వాటి నుంచి విడుదల దయచేయండి. గర్భఫలం లేని వారి కొరకు ప్రత్యేకంగా అడుగుతున్నాము. గర్భఫలము మీరిచ్చే బహుమానము, ఆ బహుమానం బిడ్డలకు మీరే దయచేయండి నాయన. అయా గర్భముతో ఉన్నారు, వారిని కూడా దీవించండి. క్షేమముగా వారి కడుపులో ఉన్న ఆ బిడ్డను కాపాడండి, రక్షించండి తండ్రి. ఆయన కుటుంబపరమైన ఏ విభేదము, ఏ గొడవ ఉన్నప్పటికీ ఆ గొడవ నుంచి విడుదల అనుగ్రహించండి. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు, అనుమానాలు అన్ని తీసివేయండి. రక్త సంబంధికుల మధ్య కూడా ఉన్న విభేదాలను తొలగించండి. ఆస్తిపరమైన గొడవలను తీసివేయండి నాయన. యవన బిడ్డలు, వృద్ధులు, అయా చిన్న బిడ్డలను మీ చేతికి అప్పగిస్తున్నాం. రక్షణను వారికి దయచేయండి. లోబడని హృదయంతో ఎంతమంది అయితే ఉన్నారో వారికి లోబడే హృదయాన్ని దయచేయండి. వారు కలిగి ఉన్న వ్యసనాలు, వారు కలిగి ఉన్న చెడు స్నేహాలు అన్నిటి నుంచి కూడా స్వస్థత దయచేయండి తండ్రి. మారు మనసు లేని ప్రతి ఒక్కరికి కూడా మారు మనసు దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం. కోర్టు కేసులు ఎవరైతే చిక్కుబడి ఉన్నారో ఆ కేసుల నుంచి యేసు నామంలో విడుదల వచ్చునుగాక. బిడ్డలు నాయన ఆ విముక్తిని పొందుకునే కృప చూపించండి నాయన. అదే విధముగా ఆయా దేశాలకు వెళ్ళారు, ఆ దేశాల్లో జీవిస్తూ ఉన్నారు, రక్షణ దయచేయండి. ఏ సమస్య రాకుండా భద్రపరచండి. విదేశాలు వెళ్ళుటకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు నాయన, వారికి మీరు తోడై ఉండండి. వారిని ఎవరు మోసం చేయకుండా వారి వీసాల విషయంలో, ఇమిగ్రేషన్స్ విషయంలో కావాల్సిన డాక్యుమెంట్స్, పాస్పోర్ట్స్ విషయంలో సహాయమును మీరే దయచేయండి. గృహాలు కడుతున్నారు, సహాయము దయచేయండి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు, మంచి జాబ్ బిడ్డలకు మీరే దయచేయండి నాయన. అదే విధంగా వివాహముల విషయంలో కూడా మంచి సంబంధం రావడానికి కృప చూపించమని బ్రతిమాలుకుంటున్నాం. అదే రీతిన
నైట్ డ్యూటీలు, నైట్ ప్రయాణాల్లో ఉన్నారు నాయన. ఈ రాత్రంతా వారికి భద్రతను, క్షేమమును దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అదే విధంగా లోన్స్ కొరకు, పెన్షన్స్ కొరకు, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్, రిటైర్మెంట్స్, దేని కొరకైతే బిడ్డలు అప్లికేషన్స్ పెట్టుకొని ఉన్నారో అన్నీ కూడా మీ కృపను బట్టి వారికి అనుగ్రహించబడునుగా కానీ ప్రార్థన చేస్తూ ఉన్నాం. అదే రీతిన తండ్రి, ఎంతమంది అయితే సేవకులుగా ఉన్నారో అయా వారందరినీ కూడా దీవించండి, పరిచర్యను అభివృద్ధి పరచండి నాయన. ఆర్థికంగా అప్పులు కలిగి ఉన్న వారందరిని బట్టి కూడా అడుగుతున్నాం, ఆర్థికంగా వారిని స్థిరపరచండి, ఏ అప్పు లేకుండా సహాయము దయచేయండి. మోసపోయారేమో, నష్టపోయారేమో మరలా తిరిగి పొందుకునే కృప చూపించమని బ్రతిమాలుకుంటున్నాం దేవా. అయా మా దేశాన్ని, ప్రజలను, రాజకీయ నాయకులను, అధికారులను, ప్రాముఖ్యంగా బోర్డర్స్ లో ఉన్నారు సైనికులు, వారందరినీ కూడా మీ కృపాహస్తాలకు అప్పగిస్తున్నాం. ఈ రాత్రంతా వారిని భద్రపరచమని మేమందరము కూడా సేద తీరబోతున్నామయ్యా. ఈ రాత్రిన మాకు మంచి నిద్ర దయచేయండి ప్రభువా. అంధకార క్రియలు, దురాత్మ క్రియలు, చేతబడి శక్తులు, దొంగలు, హాని కలిగించే పరిస్థితులు, శత్రువుల యొక్క ఆలోచనలు ఏవి మా మీదికి రాకుండా, మా మీద పారకుండా, అయా నిద్రలేమి, పీడకలల సమస్యల వలన కూడా ఎవరు ఇబ్బందులు ఎదుర్కొనకుండా ప్రతి ఒక్కరికి కావలసిన మంచి నిద్రను మీరే దయచేయమని, మమ్మల్ని, మా బిడ్డలను, మాకున్న సమస్తాన్ని మీకు అప్పగిస్తుండగా మరలా ఉదయకాలాన్నే మేమందరమును సజీవులుగా మీ యొక్క పాద సన్నిధిన చేరి మీ నామాన్ని స్తుతించుకునే కృప దయచేయమని యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.